నమస్కారం. డైలీ బంగారం తగ్గేదానికి సంబంధించి ఒక వీడియో ఉంది, ఇస్తాలే అన్నానా. ఆ వీడియో కంటెంట్ స్టోర్ చేసి పెట్టాను, బట్ ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవ్వట్లే. సరే అని చెప్పి నేను జనరల్గా చెక్ చేసే దగ్గర మొత్తం చెక్ చేసుకుంటే అబ్బే ఎక్కడ చూసినా బంగారం పెరిగిద్దని తప్ప తగ్గిద్దని ఎక్కడ లేదు అంటే రాసిన ఆర్టికల్ తీసేశాడు. సరే విషయం ఏంటి, ఇప్పుడు రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత అతను ఏమన్నాడంటే, అమెరికా మరలా భారీగా అప్పు చేసింది. అప్పు దాదాపు $40 ట్రిలియన్ ఏమో వెళ్ళిపోయిందట, లక్షల కోట్ల అప్పుకి వెళ్ళిపోయింది. త్వరలో ఈ అప్పు ఇలాగే పెరుగుతూ పోతే ద్రవ్యోల్బణం వచ్చింది. ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు మార్కెట్లో కరెన్సీ యొక్క వాల్యూ పడిపోయింది, అంటే డబ్బులో పడిపోయింది. ఆటోమేటిక్గా అప్పుడు అందరి దృష్టి ఖరీదైనటువంటి లోహాలు ఖనిజాలు అన్నప్పుడు బంగారం వెండి. దట్ మీన్స్ నేను కాదు, రాబర్ట్ కియోసాకి బంగారం కన్నా వెండి మీద ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. మొన్న ఆ మధ్య వెండి భయంకరంగా పెరుగుతూ పోయినప్పుడు రేటు పడుతూ ఉంటే అయినా సరే నేను కొంటా అని చెప్పి కొన్ని భయంకర కోట్ల లాభాలు పొందాడు ఆ మనిషి. ఎప్పుడైతే 4,20,30,000 వెళ్ళిపోయి నెమ్మది డౌన్ ఫాల్ స్టార్ట్ అని చూస్తారో అప్పుడు అన్నాడు కరెక్షన్ జరుగుతుంది అమ్మేసుకోండి అని. నేను కూడా అదే చెప్పాను. సరే తగ్గిన తర్వాత మనం యుద్ధం వచ్చిన మూమెంట్లో కొనుక్కున్నాను నేను కూడా, మీలో కూడా కొంతమంది కొన్నారు. బట్ మనం అనుకున్నది ఏంటంటే బంగారం వెండి పెరిగిద్దని, బట్ ఆయిల్ రేట్లు పెరిగినాయి, ఇది కొంచెం పడుతూ ఉంది, వెండి కొంచెం కింద మీద ఉంది, మళ్ళీ బంగారం అగైన్ జంప్ అనమాట. సో అతను ఏమన్నాడంటే బంగారం పెరిగిద్ది కానీ వెండి మరలా భారీగా పెరిగిద్ది, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు. ఈ ఆగస్టులో, బాబు నేను చెప్పలేదు, ఆయన చెప్పింది చెబుతున్నాను, ఓకే. అనేమనంటే ఈ ఆగస్టులో నేను కొనాలంటే నేను వెండి కొంటా అన్నాడు. ఎందుకు బాబు అంటే రేపు సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ లోపు వెండి భారీగా పెరిగిద్ది. కారణం బయట ఎన్నో ఇండస్ట్రీస్లో ఈ వెండిని వాడుతున్నారు. సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలా చాలా వాటిలో వెండి వాడతారు. ఈ మధ్య యుద్ధం వల్ల హడావుడి వల్ల కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ స్లో అయి ఉండొచ్చు, బట్ అగైన్ ఫ్యూచర్లో వెండి వాడకం పెరిగిద్ది, వెండి కొనుక్కోండి అన్నాడు. నేనైతే వెండి విషయంలో ఏం చెప్పదలుచుకోలేదు, ఓకే. బంగారం మాత్రం కొని పెట్టుకోండి, తక్కువ లాభాలు వచ్చినా లాభాలు రావటం అయితే ఖాయం. సో ఓవరాల్గా ఇక తగ్గేటట్టే కనిపించట్లేదు. ఒకవేళ తగ్గిన నామినల్గా తగ్గడం తప్ప మరలా పెరగటం ఖాయం. కరెక్ట్గా 15 రోజుల ముందు చెప్పాను నేను, భారీగా పడింది, 1,33,000 అంటే 1,32,000 అంటే ఇంతకుమించి పడదండి, కొనుక్కొని అన్నా. ఎంత ఉంది ఇప్పుడు? 1,50,000 చిల్లర, 1,49,000 చిల్లర, 22 క్యారెట్ గోల్డ్. సో ఓవరాల్గా బంగారం వెండి పెరగటం మాత్రం పెరగటమే ఉంటుంది, తగ్గటం ఉంటుంది. ఒకవేళ తగ్గిన నామినల్. వెండి వచ్చేసి త్వరలో పెరగొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు రేటు తక్కువ కొని పెట్టుకోండి, బట్ మీ కన్సైన్స్, మీ స్వధర్మం, ఓకే. ఇతను మాత్రం రాబర్ట్ కియోసాకి మాత్రం వెండి బాగా పెరిగిద్ది అంటున్నాడు, బంగారం పెరిగిద్ది బట్ స్లోగా పెరిగిద్ది అని అంటున్నాడు.